బండి భగీరథ్పై నా అన్వేషణ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు అంటూ పరోక్షంగా బండి సంజయ్ను టార్గెట్ చేశాడు నా అన్వేషణ. బండి భగీరథ్కు మరణశిక్ష వేయాలంటున్నాడు. బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తీసివేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. మే 16వ తేదీన పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు భగీరథ్. 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసినట్లుగా భగీరథ్పై ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇది ఎంత పెద్ద దుమారం రేపిందో మనం చూసాం. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఇలా ఒక పోక్సో కేసులో అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, విచారణ అంతా కూడా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు అని ప్రస్తావిస్తూ డైరెక్ట్గా పేరు ప్రస్తావించకపోయినా ఒక పోక్సో కేసులో అరెస్ట్ అయితే ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే ఉరిశిక్ష వేయాలి అంటూ, అలాగే ఆ సెంట్రల్ మినిస్టర్ పదవిని తొలగించాలి అంటూ అన్వేష్ చేసిన కామెంట్స్ ఒక్కసారి నేను మీకు చూపిస్తున్నాను. టేక్ ఎ లుక్. తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆడెవరో ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు, ఆడికి ఫస్ట్ చేసేసి ఈ సెంట్రల్ మినిస్టర్ పదవిని ఈయన తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆడెవరో ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు, ఆడికి ఫస్ట్ చేసేసి ఈ సెంట్రల్ మినిస్టర్ పదవిని ఈయన తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆడెవరో ఒక సెంట్రల్. సో మనం చూస్తున్నాం కదా, ఇక చాలా అమర్యాదగా కూడా మాట్లాడుతున్నాడు. ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్, రిపీటింగ్ దిస్ వర్డ్. వాడెవడో సెంట్రల్ మినిస్టర్ కొడుకు అంటూ చాలా అమర్యాదగా మాట్లాడుతూ భగీరథ్కి ఉరిశిక్ష వేయాలంటే చెప్తున్నాడు. అలాగే బండి సంజయ్ పదవిని కూడా తీసేయాలని చెప్తున్నాడు. ఎక్కడో వేరే దేశాల్లో ఉండి ఇక్కడున్న చట్టాలని ఎలా పనిచేయాలో చెప్పాల్సిన అవసరం మనకుందా నిజంగా? అన్వేష్ విషయంలో ఒకప్పుడు ఎలా మాట్లాడాడో, ఏం చేస్తున్నాడో, ఎలా వ్యూస్ తెచ్చుకున్నాడో మనకు తెలుసు. ఇప్పుడు దేశాలన్నీ తిరుగుతూ మొన్న ఈ మధ్య చైనాకు సంబంధించి అక్కడ ఎంత స్లమ్ ఉందో, అక్కడ ఎంత దారుణమైన పేదరికం ఉందో, అక్కడ ఎంత చాలా చెత్త కుల వివక్ష ఉందో చూపిస్తూ కొన్ని వీడియోలు బయటకు వస్తే వాటిని కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అంటే భారతదేశాన్ని తిట్టడం తప్ప మన దగ్గర ఉన్న ఏ మంచి విషయాన్ని ఒప్పుకోకపోగా, ఒకవేళ వేరే దేశాల్లో ఏదైనా చెత్త ఉందని చెప్తే దాన్ని మళ్ళీ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అతను ఎలా వర్క్ చేస్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ అవునన్నా కాదన్నా బండి సంజయ్ ఈజ్ ఇన్ వెరీ రెస్పాన్సిబుల్ స్టేజ్. ఆయన్ని పట్టుకొని వాడు వీడు అని ప్రస్తావిస్తూ వాడి పదవి బీకేయాలి, వీడి పదవి బీకేయాలి, వాడిని ఉరిదీయాలి అని చెప్పేసి అక్కడెక్కడి నుంచో ఏదేదో నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆల్రెడీ ఆల్మోస్ట్ తన్నులు తినబోయాడు మన ప్రజల చేత, మన సిటిజన్స్తో నోటుకొచ్చినట్టు మాట్లాడి. ఆ తర్వాత కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ అనవసరమైన విషయాల్లో కూడా వేలు పెడుతున్నాడు. సరే, శిక్ష వేయాలని కోరడం తప్పు కాదు, కానీ ఇంత అమర్యాదగా, ఇంత దారుణంగా మన చట్టాలు ఏం చేయాలో అక్కడి నుంచి డిసైడ్ చేయాల్సిన పరిస్థితి అయితే లేదు. నిర్మల జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ నిర్మలతో ఒకసారి మాట్లాడదాం. నిర్మల, అన్వేష్ చాలా విషయాల్లో చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు విషయంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు. డైరెక్ట్గా ఉరి తీయాలంట, బండి సంజయ్కి ఏమో పదవి పీకేసే అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ వీడియోలో ఇంకా ఏమేమి మాట్లాడాడు, డీటెయిల్స్ ఏంటి అసలు? నందు, అవినాష్ మాత్రము, అక్కడ అన్వేష్ మాత్రము ఇక్కడికి ఇండియాకి రాకుండానే ఇతర దేశాల్లోనే ఉంటూనే ఇండియా మీద నెగిటివ్ కామెంట్స్ చేయడము. ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఇక్కడ బండి సంజయ్ని కావచ్చు, బండి భగీరథ్ని కావచ్చు, ఇద్దరిని టార్గెట్ చేసి తను దూషిస్తున్నాడని అనుకోవచ్చు పరంగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే కఠిన శిక్ష విధించాలి అనే పదం కంటే ఎక్కువగా కూడా వాడుతున్నాడు కాబట్టి అక్కడి నుంచి చట్టం తన చేతిలోకి తీసుకొని న్యాయస్థానం తనే డిసైడ్ చేస్తున్నట్టుగా వీడియోలు వదులుతున్నాడు. అదే విధంగా బండి సంజయ్ని ఆ మంత్రి పదవి నుంచి కూడా తీసేయాలి అని తనే డిసైడ్ చేసి చెప్తున్నాడు. మే 16వ తేదీన పోక్సో కేసు నమోదైంది బండి భగీరథ్ పైన. అయితే మే 16 తారీఖునే అరెస్ట్ చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా చెర్లపల్లి జైలు నుంచి చెర్లపల్లి జైలుకి రిమాండ్కి తరలించినాక కూడా తను ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం కూడా ఈ అన్వేష్కి తెలియకుండానే ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. అక్కడే తనని ఖైదీగా బంధించేసి లైఫ్ లాంగ్ శిక్ష పడాలి అనే విధంగా తను ఒక కఠినంగా కూడా మాట్లాడుతున్నాడు, దూషిస్తున్నాడు అనే చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా
గతంలో తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి పోలీసు సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి తనను అరెస్ట్ చేసి తీసుకొచ్చి లాక్కొచ్చేంత ప్రయత్నం కూడా అయ్యింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ సైలెంట్ గా అన్వేషణ ఎవరు మళ్ళీ పట్టించుకోవట్లేదనే ఒక ఉద్దేశమే అయ్యి ఉండొచ్చు అని కూడా కామెంట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా ఇండియాని దూషించి ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు తెలంగాణ మీదే పడ్డాడు, తెలంగాణ వ్యక్తుల మీద ఇప్పుడు తను కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పైనే తను దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడంటే ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓ పరంగా చూసుకున్నట్లయితే ఇంకా ఏమంటున్నాడంటే 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు భగీరథ్ కాబట్టి తనకు ఖచ్చితంగా కూడా ఏ శిక్ష అయితే పడాలని అన్వేష్ చెప్తున్నాడో ఆ శిక్షను ఖచ్చితంగా కోర్టు అమలు చేయాలి అని తను నిర్ణయం తీసుకొని తను ఆదేశాలు జారీ చేస్తున్నాడు కోర్టుకి. ఓ పరంగా చూడాలంటే అంటే కోర్టుకి ఆదేశాలు జారీ చేసేంత ఇదే అన్వేష్కి ఏముంది హక్కు అనే విధంగా ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు ఖచ్చితంగా దీని పట్ల కేంద్ర మంత్రిని దూషిస్తూ మాట్లాడుతున్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వము చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా ఈసారి అయితే చర్యలు తీసుకుంటుంది, అన్వేషణ వదిలిపెట్టే ప్రసక్తి ఉండదేమో అనే విధంగా కూడా అందరికీ ప్రజలకు కూడా అదే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. నందు రైట్, థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అంటే గురువింద సామెత గుర్తొస్తుంది. ఇక్కడ గురువిందకి తన కింద ఉన్న నలుపు కనపడదని చెప్పి ఒక సామెత ఉంటుంది కదా. చేయాల్సిన తప్పులన్నీ చేసి మాట్లాడాల్సిన బూతులన్నీ మాట్లాడి ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి కామెంట్స్ చేసి మన హిందూ దేవి దేవతల గురించి, లేదంటే గతంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చెప్పారు అతను మైనర్ అమ్మాయిల విషయంలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కొన్ని విషయాల్లో అని చెప్పేసి. సో ఇలా చాలా రకాలుగా అనకూడని దారుణంగా అంటే నోటితో వ్యక్తపరచలేనంత దారుణమైనటువంటి సైగలు చేసుకుంటూ పచ్చి బూతులు మాట్లాడుకుంటూ బూతు వీడియోలు చేసుకుంటూ ఎలా సబ్స్క్రిప్షన్ పెంచుకున్నాడో, ఎలా వ్యూవర్స్ పెంచుకున్నాడో మన తెలుగు ప్రజలు కూడా సరే ఏదో తిరుగుతున్నాడు కదా మనోడే కదా అని చెప్పి నెత్తిన పెట్టుకుంటే చివరికి ఏం చేశాడో మనం చూసాం. ఇప్పుడు వచ్చి ఏదో మనకు నీతులు చెప్పాల్సిన అవసరం అయితే లేదు గురువింద సామెతలాగా. సో ఎక్కడో తిరుగుతున్నాడు, భారతదేశానికి వచ్చే ధైర్యం లేదు, సొంత ఊర్లో అడుగు పెట్టే పరిస్థితి లేదు, అయినా ఎక్కడో తిరుగుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, వేరే దేశాలను సపోర్ట్ చేసుకుంటూ మన దేశం మీద బురద జల్లుతూ మన వాళ్ళనే తిట్టుకుంటూ ఏదో 4 రూపాయలు వెనకేసుకుంటున్నాడు. బట్ ఇలాంటి విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయితే లేనిపోని సమస్యలే తప్ప ఉపయోగం ఏముంది? అనవసరమైన విషయాలు, అనవసరమైన కామెంట్స్. సో మీ అభిప్రాయం ఏంటి? అన్వేష్ చేసిన కామెంట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? అఫ్కోర్స్ మనకు చట్టాలు ఉన్నాయి, ఆయన కేంద్ర మంత్రి అయి ఉండొచ్చు, ఆయన కొడుకు అయి ఉండొచ్చు, మన దగ్గర చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం శిక్షలు పడుతున్నాయి, విచారణ జరుగుతుంది. ఒకవేళ ఇఫ్ వీఆర్ నాట్ హ్యాపీ ఈ విచారణకు సంబంధించి, కేసులకు సంబంధించి తీసుకుంటున్నటువంటి వేస్తున్న శిక్షలకు సంబంధించి మనం సంతోషంగా లేకపోతే మనం అడుగుతాం. ఈజ్ నాట్ ఈవెన్ అవర్ సిటిజన్ ఒక రకంగా చెప్పాలంటే. అఫ్కోర్స్ పౌరసత్వం ఉంటే సరిపోదు కదా, బాధ్యత కూడా ఉండాలి కొంచెమైనా. సో బయట నుండి ఏదేదో మాట్లాడే వాళ్ళ మాటలను మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి లేనిపోయిన తలనొప్పులు తెచ్చుకోవడం తప్ప ఇంకోటి లేదు అతనైనా సరే. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయానికి సంబంధించి? కామెంట్ చేయండి. ఆడెవరో ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు, ఆడికి ఫస్ట్ చేసేసి ఈ సెంట్రల్ మినిస్టర్ పదవిని ఈయన తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆడెవరో ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు, ఆడికి ఫస్ట్ చేసేసి ఈ సెంట్రల్ మినిస్టర్ పదవిని ఈయన తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే